ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన బాబా భక్తులందరికీ కూడా ఈ గురువారం శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాని మీ అందరి గురించి కూడా ప్రార్థన చేయడం అనేది జరిగిందండి. ఈరోజు గురువారం కాబట్టి ఇంకా మీ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే అండి, తల్లి నీ మంచి మనసుకి నువ్వు దానం చేసినా లేదంటే కనుక ఒక 10 రూపాయల విషయంలో నువ్వు ఎన్ని మంచి మంచి విషయాలు చేశావో అలాంటి ఒక మంచి విషయం నీకు ఈరోజు 10 లక్షలుగా మారడానికి ఒక మంచి అవకాశం అనేది ఉంది తల్లి. 10 లక్షలుగా తిరిగి రాబోతున్నాయి, తీపి సిద్ధం చేసుకో అని అంటున్నారండి. మనకి తెలిసి ఉండకపోవచ్చు అండి, మనం ఎంతోమందికి దానం ధర్మం చేస్తుంటాం, తెలిసి చేస్తుంటాం, తెలియకుండా కూడా ఇది నిజంగా ఇది కూడా ఒక రకమైన దానమా అని కూడా మనకు తెలియదు. అలాంటి ఒక 10 రూపాయలు నువ్వు దానం చేస్తే అది ఒక 10 లక్షలుగా తిరిగి వచ్చిన ఒక కథని మీకు తెలియజేయబోతున్నానండి. అంటే మనకు అనిపించవచ్చు, అక్క 10 రూపాయలు ఖర్చు పెడితే 10 లక్షలకు మనకి తిరిగి వస్తాయే, మాకెందుకు అక్క ఈ కష్టాలని అనిపిస్తుందండి. కానీ నిజంగా మనకి భగవంతుడిని నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి అది ఏ రూపంలో మన దగ్గరికి తిరిగి వస్తుంది, మనల్ని ఆ భగవంతుడు ఎలా కాపాడుతాడు అనేది మనకు తెలియదండి. అలా కాపాడిన ఒక భక్తురాలి గురించి ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ఇంకా ఈ కథని పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఇంకా ఒక ఊర్లో అండి ఒక కూరగాయల వ్యాపారం చేసుకునే ఒక అతను ఉన్నాడండి. అతను ఉదయాన్నే లేవగానే చక్కగా ఫ్రెష్గా ఉండే కూరగాయలన్నీ కూడా మార్కెట్ నుంచి కొనుక్కొచ్చి కూరగాయలు అమ్ముతూ ఉంటాడనమాట. ఇంకా అక్కడికి ఆ కొట్టు దగ్గరికి ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చిందండి. వచ్చి అన్నయ్య గారు ఇదిగోండి మీ 10 రూపాయలు తీసుకోండి అని. ఏంటమ్మా ఎందుకు ఈ 10 రూపాయలు ఇస్తున్నారు అని అంటే, రాత్రి కూరగాయలు కొన్నప్పుడు నాకు ఒక 10 రూపాయలు మీరు ఎక్స్ట్రా ఇచ్చారు అన్నయ్య గారు, అందువల్ల ఆ 10 రూపాయలు ఇవ్వటం కోసం వచ్చాను అని. అమ్మ మీ ఇల్లు ఎక్కడో దూరాన ఉందన్నారు కదా, ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఉందన్నారు, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారా అని చెప్పేసి అని అన్నప్పుడు ఆయన అవునండి అన్నయ్య గారు, రాత్రి కూడా నేను వచ్చాను, మీ షాప్ క్లోజ్ చేసేసింది, నేను కూరగాయలు కొనుక్కెళ్ళాను, రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసుకున్నాను 10 రూపాయలు మీరు ఎక్కువగా ఇచ్చారు అని. అమ్మ నా దగ్గర ఒక 5 రూపాయల కోసం నువ్వు రాత్రి అన్ని బేరాలు ఆడావు కదా, మరేంటి ఈరోజు 10 రూపాయల కోసం వచ్చానంటున్నావే అని అన్నప్పుడు ఆవిడ అనిందండి, అయ్యా నేను బేరం ఆడడం అనేది నా హక్కు, నేను అది బేరం ఆడితేనే నేను ఒక 10 రూపాయలు 5 రూపాయలు నేను చేర్చి పెట్టుకోగలను, కానీ ఎవరో సొమ్ము కోసం నేను ఎప్పుడూ ఆశపడకూడదు అని మా అమ్మ నాన్న నాకు నేర్పించారు అని చెప్పి ఆవిడ చెప్పిందండి. చెప్పినప్పుడు ఆవిడ చెప్పిన మాటలు ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయండి. ఇంకా ఆవిడిచ్చిన ఆ 10 రూపాయలని తీసి గల్లాపెట్టలో వేసుకున్నాడండి. వేసి ఇంకా గబా ఆ గల్లాపెట్టలోంచి ఒక 300 రూపాయలు తీసుకొని షాప్ క్లోజ్ చేసేసి ఫాస్ట్గా నడిచి వెళుతూ ఉన్నాడనమాట. వెళుతూ ఆయన ఒక కొట్టు దగ్గరికి వెళ్ళాడండి. ఆయన ఇంతకుముందు వ్యాపారం చేస్తూ ఉండేవాడు, బట్టల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతనికి ఇవ్వాల్సిన ఒక 300 రూపాయలు అతను ఇచ్చేశాడని, అబద్ధం చెప్పానని అతను తెలుసుకొని అతను చెప్తాడండి, మీరు 300 రూపాయలు నాకు ఇవ్వలేదండి అని అన్నప్పుడు, లేదు నేను ఇచ్చేసాను ఆ 300 రూపాయలు, నువ్వే మర్చిపోయి ఉంటావని అతన్ని మోసం చేశాడని అతనికి గుర్తొచ్చి ఆ 300 రూపాయలు తీసుకువెళ్ళి ఇవ్వడం కోసం వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు అదేంటండి ఆ రోజు ఇచ్చేసాను అని అన్నారు కదా అంటే, లేదురా నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, ఆ 300 ఇవ్వలేదు నేను, ఇదిగో తీసుకొని. సరేని ఎప్పుడో జరిగిపోయిన ఒక నెల 2 నెలల క్రితం జరిగిపోయిన విషయం కదా, ఇతనేంటి మళ్ళీ ఇప్పుడు వచ్చి తీసుకొచ్చి ఇస్తున్నాడే అని. ఇంకా ఆ 300 విషయం తీసుకున్న తర్వాత అతనికి ఒక విషయం గుర్తొచ్చిందండి. ఏంటి ఆ విషయం అంటే, అతను ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడండి, ఒక 25,000 అప్పు తీసుకున్నాడు అనమాట. ఆ అప్పు తీర్చమని అప్పు ఇచ్చిన అతను ప్రతిసారి కూడా ప్రాధేయపడుతూ ఉన్నాడండి, నాకు పలానా ఖర్చు ఉందండి, అసలు నాకు వడ్డీ కూడా అవసరం లేదు, అసలు అమౌంట్ ఇచ్చేసేయండి అని అన్నప్పుడల్లా, అయ్యో నా దగ్గర లేవండి, నాకు చాలా కష్టంగా ఉంది, ఉంటే నేనే తీసుకొచ్చి ఇస్తాను కదా అని చెప్పి అతని దగ్గర లేవు అని చెప్పి అబద్ధాలు ఆడుతూ అతన్ని పంపించేస్తూ ఉండేవాడండి. అతనికి అనిపించిందనమాట, ఏంటా ఒక 300 కోసం 300 రూపాయలు అతను ఎక్కడో ఉన్నాడు, 2-3 నెలల క్రితం జరిగిపోయిన ఒక విషయం అనేది అతని దగ్గరికి అతను తీసుకొచ్చి ఇవ్వటం వల్ల అతని మనసు మారి తను తీసుకున్న అప్పు అనేది తిరిగి ఇచ్చేయాలి అని అనుకొని ఆ 25,000 కూడా తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి ఇదిగోండి మీ అసలు అమౌంట్, నా దగ్గర డబ్బులు అనేవి వచ్చాయి తీసుకోండి అని చెప్పినప్పుడు అతను ఎంత సంతోషపడ్డాడు అని అంటే అప్పు ఇచ్చిన అతను వాళ్ళ ఇంట్లో అంత కష్టం అండి, వాళ్ళ అమ్మా నాన్న పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టపడుతున్నాడు. ఆ 25,000 వాళ్ళని అసలు ఎంతో సంతోషపరిచాయి అనమాట. ఆ సంతోషాన్ని చూసిన తర్వాత
మనం ఎంత తప్పు చేశామో మన దగ్గర ఉంచుకుని కూడా వాళ్ళంత కష్టపడుతున్నారని తెలియక మనం ఇన్ని అబద్ధాలు ఆడామే అని చెప్పి తనని తానే మార్చుకున్నాడండి. ఇంకా అలా తీసుకొని వచ్చిన తర్వాత ఇతను వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సేనండి. అంటే అప్పిచ్చిన అతను కూడా ఫ్రెండ్ అనమాట. అతను అలా అప్పిస్తున్నాడు అని అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటామండి. మనకి ఏదైనా ఒక 10 రూపాయలు లాభం ఉంటుంది అని అనుకున్నప్పుడు అది చేస్తాం మనం. అతను అలాగే వడ్డీ వ్యాపారం చేస్తే కొంత లాభం అనేది వస్తుంది, అంటే వడ్డీ వస్తుంది కదా అని చెప్పేసి అతను ఏం చేశాడు అని అంటే 1,50,000 రూపాయలు అనేది ఒకళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడండి. తీసుకున్న తర్వాత అతను చనిపోయాడండి. చనిపోయినప్పుడు ఎవరండి ఇప్పుడు ఈ 25,000 అప్పు ఇచ్చాడు కదా అతను, ఆ 1,50,000 రూపాయలు తీసుకున్న అతను చనిపోయాడనమాట. చనిపోయినప్పుడు అది ఇచ్చిన సంగతి ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. కాబట్టి అతను కూడా అమ్మయ్య చనిపోయాళ్ళు, ఇంకా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరులే, మనం ఈ 1,50,000 అప్పు కూడా తీర్చాల్సిన అవసరం లేదు అని చెప్పి అతను సంతోషపడుతూ ఉన్నాడండి. అప్పుడు అతనికి అనిపించిందనమాట, అయ్యో ఇతను 25,000 తీసుకొచ్చి ఇచ్చాడు, అప్పు ఇచ్చినా కూడా తను మర్చిపోకుండా చేశాడు కదా, మరి అలాంటప్పుడు నేను 1,50,000 రూపాయలు తీసుకున్నాను, అతను చనిపోయాడని ఊరుకున్నానే కానీ అతనికి తన బంధువులు కానీ చుట్టాలు కానీ పిల్లలు కానీ అమ్మ నాన్న కానీ ఉంటారు కదా, నేను వాళ్ళని ఎందుకు వెతుక్కొని వెళ్ళకూడదు అన్న ఆలోచన అనేది అతనికి వచ్చిందండి. అలాగా వెతుక్కుంటూ వెళ్ళాడనమాట. అతను చనిపోతే ఏమి, అతని భార్య పిల్లలు ఉంటారు కదా, ఎవరైనా కనిపిస్తే కనుక వాళ్ళకి ఇచ్చేద్దామని వెతుక్కుంటూ వెళ్ళాడు. అతను ఎక్కడున్నాడో తెలియదు. అది అతను చనిపోయి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళ పైన అయిపోయిందండి. అయిపోయినప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళి ఎతుకుతూ ఉన్నాడు, ఎవరు కూడా తెలియదండి ఇప్పుడు ఎక్కడున్నారో అని చెప్తున్నాడు. చివరికి ఎలాగైతేనండి వెతికి అడ్రస్ పట్టుకున్నాడండి. అడ్రస్ పట్టుకొని ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట. వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొట్టినప్పుడు ఒక ఆవిడ వచ్చి తలుపు తీసి చెప్పండి ఎవరు కావాలండి మీకు అని అన్నప్పుడు వాళ్ళ ఆయన పేరు చెప్పాడండి. చెప్పినప్పుడు అమ్మ ఆయన నాకు చాలా ఫ్రెండు, అతను చనిపోయాడని నాకు తెలుసు, అతని దగ్గర నేను కొంత అప్పు అనేది తీసుకున్నాను, అతను చనిపోయాడు కదా అని చెప్పి నేను అప్పు ఇంతవరకు తీర్చలేదు, అలా అతను ఇచ్చిన డబ్బుల వల్ల ఈరోజు నేను కోటీశ్వరిని అయ్యాను, నా దగ్గర చాలా వరకు కూడా ఆస్తి అనేది నాకు ఏ లోటు లేదు, భగవంతుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, ఇదిగో అమ్మ మీకు మీ పిల్లల కోసం నేను ఈ 10 లక్షలు మీకు ఇస్తున్నాను, మీరు పిల్లల పేరు మీద ఇన్సూరెన్స్ కానీ అలాంటివి వేసుకొని మీరెప్పుడూ సంతోషంగా ఉంటేనే, మీకు నేను ఇన్ని రోజులు కూడా మిమ్మల్ని మోసం చేసినందుకు నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా వరకు కూడా నాకు అలాంటి ఒక ఆలోచన రాలేదు తీసుకువెళ్ళి ఇవ్వాలి అని. ఎప్పుడైతే ఇలా ఇవ్వాలి అని అనుకున్న ఒక మంచి ఆలోచన అతను వెతుకుతూ ఉన్నాడండి. వెతికినప్పుడల్లా కూడా అతనికి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్, మంచి ఒక జీవితంలో కూడా మంచి మంచి మార్పులు రావటం వల్ల అతనికి మంచి లాభాలు కూడా రావడం అనేది జరిగింది. అందువల్ల అతని కుటుంబాన్ని, అతని పిల్లల్ని, ఆవిడకి ముగ్గురు కూడా పిల్లలండి, అంటే 2 ఆడపిల్లలు 1 అబ్బాయి. ఆ పిల్లల్ని చూసి ఇంకా అతనికి ఇష్టమైనట్టుగా అతనికి నచ్చిన ఒక అమౌంట్ని ఒక 10 లక్షలు ఇచ్చి తీసుకోండి అని చెప్పాను అన్నాడు. అన్నప్పుడు అయ్యా వద్దండి, మాకు ఆయన ఇచ్చిన డబ్బులు మాత్రమే తీసుకుంటాము అని చెప్పేసి ఆవిడ అన్నా కూడా లేదు నేను పిల్లలకి బహుమానంగా ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళు అన్న మాటని వాళ్ళు వద్దని అనలేకపోయారు. ఇంతకీ అతను తీసుకొచ్చి ఇచ్చిన ఆవిడ ఎవరో తెలుసా అండి? ఫస్ట్ మనకి ఒక 10 రూపాయలు కూరగాయల్లో ఎవరో కష్టపడి సంపాదించిన ఈ 10 రూపాయలు అన్నయ్య గారు నాకు తెలియకుండా ఎక్స్ట్రా ఇచ్చేశారు అని చెప్పి తీసుకువెళ్ళి ఇచ్చింది చూసారా, ఆవిడకేనండి ఈయన 10 లక్షల రూపాయలు. వాళ్ళ భర్త మూలంగా తను చేసిన ఒక విషయాన్ని తెలుసుకొని ఆ 10 రూపాయలు అనేది తన మనసుని ఎలాగా వేరే వాళ్ళ మనసు మారడానికి ఒక క్షణం పట్టదండి. అలాగే ఆ భగవంతుడు ఇలా ఈ రూపంలో తీసుకొచ్చి ఇస్తారు అని తన అస్సలు ఎదురు చూసి ఉండదు. అలాగే ఎన్నో రకాల అద్భుతాలని బాబా మనకి చేస్తూ ఉంటారు. చిన్న సహాయం చాలండి, అది కొండంత బలాన్ని ఇస్తుంది, కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మనకి జీవితంలో ఎప్పటికీ తరగని ఒక ఆస్తిలా మిగిలిపోతుందండి మనం చేసే ప్రతి విషయము కూడా. మీరేమంటారు అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నమస్తే, సాయిరామ్.